టాలీని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ బటన్ని క్లిక్ చేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి టాలీని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాలీ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఉన్న కంపెనీ ఇన్ఫోలో ఉన్న ఆప్షన్స్ దేనికో చూద్దాం. సెలెక్ట్ కంపెనీ. ఇంతకు ముందే ఉన్న కంపెనీ అకౌంట్స్ చేయదలుచుకుంటే దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ. మీరు మొదటిసారి కనుక టాలీలో అకౌంట్స్ని చేయదలుచుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాకప్. టాలీలో ఉన్న సమాచారాన్ని సీడీలో కాపీ చేయడానికి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రీస్టోర్. సీడీ ద్వారా మన టాలీలో తీసుకోదలుచుకుంటే రీస్టోర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్వైట్. టాలీని క్లోజ్ చేయదలుచుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీల అకౌంట్స్ని ఎంటర్ చేయడం ఎలాగో చూద్దాం. టాలీలో ఫస్ట్ టైం అకౌంట్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు క్రియేట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ మీద క్లిక్ చేస్తే టాలీ ఇలా డిస్ప్లే అవుతుంది. పైన మీ కంపెనీ పేరు టైప్ చేసిన తర్వాత అడ్రస్ బటన్ రావడానికి మీ కీబోర్డ్లో ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఒకవేళ మీరు తప్పు టైప్ చేసి తిరిగి బ్యాక్కి వెళ్ళటానికి బ్యాక్ స్పేస్ లేదా అప్ యారోని ప్రెస్ చేయవచ్చు. అలా ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటూ మెయింటైన్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అకౌంట్స్ ఓన్లీ బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ కీబోర్డ్లో Ctrl+A బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు మీ ముందు గేట్వే ఆఫ్ టాలీ కనిపిస్తుంది. ఇదే టాలీలో ఉన్న మొత్తం ఫీచర్స్.